ఏలూరు నగరంలో వైభవంగా కొనసాగుతున్న జాతర ముగింపు కార్యక్రమాల నేపథ్యంలో భక్తుల భద్రతకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జాతరలో భాగంగా నిర్వహించే కుంభం పొయ్యడం, కోర్ల బండి ఊరేగింపు వంటి ప్రధాన కార్యక్రమాలకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు త్రాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా వంటి అన్ని మౌలిక వసతులు సమర్థవంతంగా కల్పించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పాల్గొని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విభాగాలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు మాట్లాడుతూ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు, లైటింగ్ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేపడుతున్నామని తెలిపారు. జాతరను శాంతియుతంగా విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఏలూరు నగరంలో జాతర మహోత్సవాల్లో భాగంగా మరి 25, 26వ తారీఖున అమ్మవారి జాతర మహోత్సవాలు 5 ఏరియాల్లో మరి యొక్క ముగింపు కార్యక్రమాలు మరి జరిగే దానికి సంబంధించి ఈ రోజున గౌరవ కలెక్టర్ గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్ వారిని కూడా మరి ఇక్కడ పిలిచి ఏదైతే మనం ఏలూరు నగరంలో పెద్ద ఎత్తున దాదాపుగా 4 లక్షల మంది పైగా మరి బంధువులు కానివ్వండి, చుట్టాలు కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా పెద్ద ఎత్తున అక్కడ ప్రజలు వస్తూ ఉంటారు. కాబట్టి ఏలూరు నగరంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కార్పొరేషన్ పరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకునే విధంగా ఈ మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు అన్నీ కూడా మరి అన్ని డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ముఖ్యంగా మరి శానిటేషన్ విషయం కానివ్వండి, మంచినీటి విషయం కానివ్వండి, అలాగే స్ట్రీట్ లైటింగ్ సంబంధించి అన్నీ కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా మేము గౌరవ కమిషనర్ గారికి, అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది. అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క ముగింపు జాతర కార్యక్రమాన్ని జరిగే విధంగా కూడా మేమందరం కూడా చర్యలు తీసుకున్నామని సందర్భంగా తెలియజేస్తాం. ఏదైతే 7 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతర మహోత్సవాలు మరి 7 ముగింపు దశకు వచ్చినాయి. దానిలో భాగంగానే మరి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్తో కూర్చుని మరి ఏదైతే జాతర ఊరేగింపుకి సంబంధించి కానీ, దర్శనానికి సంబంధించి కానీ ఏ ఇబ్బంది జరగకూడదనే ఉద్దేశంతో అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. ఎంతమంది వస్తారనేది కూడా ఒక అంచనా వేయటం కూడా జరిగింది. అలాగే మంచినీటికి సంబంధించి కానీ, శానిటైజేషన్కి సంబంధించి కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ ఈ మెయిన్ ఈ 4 కూడా మరి అన్నీ కూడా వీళ్ళకి అవసరం ఏదైతే ఉన్నాయో ఆ అవసరాలు కూడా వాళ్ళని అడగడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ రూట్ మ్యాప్లో కానీ ఎక్కడా కూడా కాంట్రవర్సీ రాకుండా, ఒకళ్ళు ఎదురు పడుకోకుండా వాళ్ళకి వీళ్ళకి గ్యాప్ ఉండేటట్టుగా అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకున్నాం. మరి అలాగే ప్రజలందరూ కూడా సహకరించాలి. ముందుగానే వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ కొర్లబండి ఊరేగింపు ఏ సందులోకి వస్తాయి, ఏ వీధుల్లోకి వస్తాయి అనేది కూడా వాళ్ళంతా కూడా అనౌన్స్మెంట్ చేస్తారు జాతర కమిటీ వారు. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఏదైతే వస్తుంది అనుకుంటారో ప్రజలు కూడా అక్కడ దగ్గర ఉంటేనే చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఒకరు ఎదురు వెళ్ళకోకుండా ఎవరింటి దగ్గర వాళ్ళు వీక్షించే దగ్గర, అలాగే ఎక్కడైతే ఓపెన్ ప్లేస్ ఉందో అక్కడ అందరూ కూడా ఉండేటట్టయితే అక్కడ కూడా అవసరమైతే వీళ్ళు 2 నిమిషాలు ఆపడానికి కూడా కమిటీ వారు అన్నీ కూడా సూచనలు అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కమిటీ వారు ఏదైతే ఉన్నారో అమ్మవారిని దర్శించుకునేటప్పుడు కూడా ఒకవేళ వెళ్తే 2వ వేళ బయటకు వచ్చేటట్టుగా చేయమని చెప్పాం. వాళ్ళు కూడా అలాగే ఎక్కువగా వీఐపీలు తాకిడిని కొంచెం తగ్గించమని అడిగాం. ఎందుకంటే ఏదైతే ఎమర్జెన్సీ డోర్ ఏమిటి ఉంటుందో దాంట్లో ఎక్కువ తాకిడి ఉన్నట్టయితే మరి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే 3 నెలల నుంచి కూడా మనం ఏదైతే అమ్మవారిని దర్శించుకుంటున్నామో మరి ఆ రోజున అందరూ కూడా దర్శించుకోవడానికి వస్తారో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా త్వరితగతిన అయ్యేటట్టుగా, అలాగే అమ్మవారికి ఏదైతే దర్శనం చేసుకుంటున్నామో అమ్మవారి యొక్క కరుణ ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఊర్లో వాళ్ళు ఉన్నారు. ఈ 3 నెలల్లో దర్శించుకున్నప్పటికీ కూడా ఆ రోజున జాతర రోజున దర్శించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఒకరికొకరు ఎవరు కూడా తోపులాటకు వెళ్ళకోకుండా అన్ని సౌలభ్యాలు కూడా ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా చేస్తారు. ప్రజలందరూ కూడా సహకరించి అమ్మవారిని సాగనంపే మహోత్సవాన్ని అత్యంత వైభవంగా ఏ ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకోవడం జరుగుతుంది.